ఇన్ఫ్లుయెన్సర్ పాత్రలోకి రావాలనుకోవడం. అంటే బీజేపీ అధిష్టానం అండ లేకుండానే పవన్ కళ్యాణ్ గారు ఇంత సాహసం చేస్తున్నారా? ఏ ధైర్యంతో ఎన్డీఏలో ఉన్న ఒక పార్టీ బయటకు వచ్చి బీజేపీకి సంబంధం లేని పార్టీతో పొత్తు పెట్టేసుకుని కూటమి పెట్టేసుకుని అప్పుడే సభలు పెట్టేసుకుని సంకేతాలు ఇచ్చేసి ప్రజలకు హామీలు కూడా ఇచ్చేస్తున్నారంటే ఏ ధైర్యంతో చేస్తున్నారు? మరి ఇక్కడ ఎవరు ఆట వాళ్ళు ఆడుతున్నారు. అలా ఎలా కుదురుతుంది రాజకీయాల్లో? ఇప్పుడు ఎన్డీఏలో ఉండి అలా కుదురుతుందా? ఆంధ్రాలో విచిత్రం అదే, ఆంధ్రాలో మాత్రమే జరుగుతున్న విచిత్రం అదే. పవన్ కళ్యాణ్ తను ఎన్డీఏని వదలకుండా నరేంద్ర మోడీ అమిత్ షా పేర్లు చెప్పుకుని తెలుగుదేశాన్ని బెదిరిస్తున్నాడు. సీట్ల కోసం ఎక్కువ డిమాండ్ చేసుకుంటున్నాడు. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి దగ్గర అవడం కోసం దానికంటే ముందు జనసేన అవసరం కాబట్టి దాన్ని వింటూ, దానికి తెలుసు పవన్ కళ్యాణ్ ఏం బీజేపీతో పెద్దగా ఏం సాధించి పెట్టడు, తేగలిగిన సత్తా అతనికి ఏం లేదని తెలుసు వాళ్ళకి. కానీ ఆ మాట అనకుండా నిన్నే నమ్ముకున్నాం అన్నట్టుగా నటిస్తూ పవన్ని వాడుకుంటుంది. పవన్ని తమ మనిషే. వాళ్ళ రోజున పవన్ తనంతట తను బయటికి వెళ్ళిపోయినా అలా క్యాడర్ అంతా తెలుగుదేశంతో ఉండేటట్టు గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ చేసేసుకున్నది. ఆల్రెడీ క్యాడర్ని గ్రౌండ్ లెవెల్లో కలుపుకుంది వాళ్ళే తెలుగుదేశం. జనసేన వాళ్ళు కలుపుకోవడం కాదు.